బండిపై మండిపాటు కేటీఆర్ ఇచ్చేశారు నోటీస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై అసత్య ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంజయ్ తనకు క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆయన. మరోవైపు తాను నోటీసులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు బండి సంజయ్. నిజం సింహం లాంటిదంటూ అన్న ఆయన ఆట ఇప్పుడే మొదలైందంటున్నారు. ఇలా ఇంత పోటీ కనుక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. మీరు బతుక అనేది భార్యాభర్తల ఫోన్ విన్న మూర్ఖులు, నీచులు మీరు. రాజకీయ నాయకుల ఫోన్ విన్నారు, భార్యాభర్తల ఫోన్ విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్ విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్ విన్నారు. వ్యాపారస్తుల ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసిర్రు. తన ఫోన్ను కేటీఆర్ ట్యాపింగ్ చేశారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు వెళ్లిన బండి సంజయ్ తనపై అసత్యాలు మాట్లాడారని నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా బండి సంజయ్ ప్రస్తావించారని నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్. బండి సంజయ్ చేసిన ఆరోపణలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసుల్లో తెలిపారు కేటీఆర్. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరో ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు కేటీఆర్. రాజకీయ ఉనికి కోసం దిగజారొద్దన్నారు. తనపై చేసిన నిరాధార అసత్య ఆరోపణలను ఉపసంహరించుకొని బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని నోటీస్ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలన్నారు కేటీఆర్. లేదంటే క్రిమినల్ చర్యలకు బండి సంజయ్ బాధ్యులవుతారని హెచ్చరించారు. కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిజం సింహం లాంటిదన్న ఆయన ఆట మొదలైందన్నారు. లీగల్ నోటీసులకు భయపడేది లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేరస్తులు బయటపడతారన్నారు బండి సంజయ్.